రెండో జాబితాలో 6 అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. వరంగల్, ఖమ్మం లోక్సభ స్థానాలను పెండింగ్ లో ఉంచింది కమలం పార్టీ. ఇక ప్రకటించిన 6లో 4 వేరే పార్టీల నుంచి వచ్చిన వారే ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా 3 బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను 15 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో 8 మంది బీఆర్ఎస్ చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చింది బీజేపీ. వీలైనంత తొందరగా మరో 2 స్థానాలకు కమలనాథులు టికెట్లు ఖరారు చేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, రెండో జాబితాలో 6 అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మనం చూస్తున్నాం, అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, నిన్న రెండో జాబితా బీజేపీ దేశవ్యాప్తంగా విడుదల చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఇందులో తెలంగాణ నుండి 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గతంలో మొదటి జాబితాలో చూసుకున్నట్లయితే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో 6 ప్రకటించింది. మొత్తం 15 మంది అభ్యర్థులను బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించింది. ఇంకా కేవలం 2 స్థానాలకు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. వీలైనంత తొందరగా ఈ పెండింగ్ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఈ పెండింగ్ లో ఉన్న స్థానాలు చూసుకున్నట్లయితే వరంగల్, ఖమ్మం స్థానాలు. అయితే ఇప్పటికే మనం 15 స్థానాలు ఏవైతే ప్రకటించిందో ఇందులో చూసుకున్నట్లయితే 8 స్థానాలు బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అందులో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు ఇట్లా చేరగానే అట్లా టికెట్లు ఇవ్వడం అయితేనేమి, నిన్న ప్రకటించినటువంటి ఏదైతే 6లో 4 కూడా కేవలం 3 రోజుల క్రితమే వాళ్ళు బీజేపీలో చేరారు. ఆ వెంటనే వాళ్లకు టికెట్లు కేటాయించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అందులో ప్రధానంగా ఆదిలాబాద్ నుండి నగేష్, పెద్దపల్లి నుండి ఏదైతే గోమాస శ్రీనివాసు, అదేవిధంగా మహబాద్ నుండి చూసుకున్నట్లయితే సీతారాం నాయక్, ఇట్లా ఈ నల్గొండ నుండి చూసుకున్నట్లయితే సైదిరెడ్డి, ఈ 4 కూడా ఒకే రోజు బీజేపీలో చేరారు. ఆ వెంటనే వాళ్లకు టికెట్లు వచ్చినటువంటి సందర్భం. అయితే వీళ్లతోటే జాయిన్ అయినటువంటి ఖమ్మం నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి జలగం వెంకట్రావును అనివార్య కారణాలతో టికెట్ పెండింగ్ లో పెట్టినప్పటికీ కూడా మరొక జాబితాలో ఆయనకు టికెట్ రావడం ఖాయమంటూ కమల్నాథులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వివిధ కారణాలతోటి ఖమ్మం స్థానాన్ని పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే వరంగల్ స్థానానికి 11వ తేదీన జరిగినటువంటి బీజేపీ ఎన్నికల కమిటీ మీటింగ్ లో కృష్ణప్రసాద్ కు టికెట్ ఖరారైందని కమల్నాథులు అయితే చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఆరూరు రమేష్ బీజేపీలోకి వస్తుండన్నటువంటి సమాచారం అయితే బీజేపీ నేతలతో టచ్ లోకి రావడంతో ఆ స్థానాన్ని పెండింగ్ లో పెట్టడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఏదైతే అమిత్ షా పర్యటనలో ఆరూరు రమేష్ అమిత్ షాను కలవడం, ఆ తర్వాత నిన్న జరిగినటువంటి ఏదైతే ఎపిసోడ్ ఉందో పూర్తిగా కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆయనను కారులో ఎక్కించి తీసుకొని రావడం, కేసీఆర్ ని కల్పించడం, ఇక్కడ కేసీఆర్ తోటి భేటీ అయిన అనంతరం కూడా కొంత చర్చలు జరగడం, ఆయన బుజ్జగించే ప్రయత్నం చేయడం, వరంగల్ ఎంపీకి బీఆర్ఎస్ నుండి ఆయన పేరునే ప్రతిపాదించినప్పటికీ కూడా ఆయన మాత్రం బీఆర్ఎస్ నుండి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. బీజేపీలోకే వస్తాడు, ఆయన బీజేపీలోనే నేడో రేపో చేరతాడంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వరంగల్ స్థానానికి సైతం బీఆర్ఎస్ కి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేకే టికెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే మనం మొత్తంగా చూసుకోవచ్చు, మొత్తం 17 ఎంపీ స్థానాలు కంటే మనం అనుకున్నట్టుగా ఖమ్మం, వరంగల్ స్థానాలు కూడా ఏదైతే జలగం వెంకట్రావుకు అదేవిధంగా ఆరూరు రమేష్ కు కేటాయించినట్లయితే మొత్తం 17 టికెట్లో 10 టికెట్లు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకే ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. కొంత ఇది పార్టీలో చర్చనీయాంశంగా అయితే మారినటువంటి పరిస్థితి. ఇట్లా చేరి అట్లా టికెట్లు తీసుకెళ్తున్నారు. పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం సంవత్సరాల తరబడి మేము కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు అవకాశం ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్లకు అవకాశం ఇస్తున్నారన్న చర్చ అయితే పార్టీలో జరుగుతుందని చూసుకోవచ్చు. ఝాన్సీ. అజయ్.